హాయ్ ఫ్రెండ్స్, కోబాల్ట్ అనే లోహాన్ని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. దాని గురించి తెలుసుకోవాల్సిన దాదాపు అన్నీ ఇప్పటికే తెలిసిపోయాయని కూడా భావించారు. అయితే ఇప్పుడు అదే కోబాల్ట్లో దాగి ఉన్న ఒక క్వాంటం ప్రపంచాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ ఆవిష్కరణ భవిష్యత్తు ఎలక్ట్రానిక్స్, స్ప్రింట్రానిక్స్ రంగాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు కోబాల్ట్లో ఏమి దాగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీలోని హెల్మ్హోల్ట్ జెమ్ట్రమ్ బెర్లిన్కు చెందిన డాక్టర్ జైమే సాంజెస్ భారీగా నేతృత్వంలో అంతర్జాతీయ బృందం ఈ అధ్యయనం చేపట్టింది. బెస్సీ 2 సింక్రోట్రాన్ రేడియేషన్ ఫెసిలిటీలో అత్యాధునిక కొలతల ద్వారా కోబాల్ట్ ఎలక్ట్రానిక్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ పరిశోధన ఫలితాలు కమ్యూనికేషన్ అండ్ మెటీరియల్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. పరిశోధనలో కోబాల్ట్లో మ్యాగ్నెటిక్ నోడల్ లైన్స్ అనే ప్రత్యేక క్వాంటం నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. ఇవి ఎలక్ట్రానిక్ బ్యాండ్లు కలిసి ప్రత్యేక ప్రాంతాలు. ఇప్పటి వరకు సాధారణ ఫెర్రో మ్యాగ్నెటిక్ లోహంగా భావించిన కోబాల్ట్లో ఇలాంటి సంక్లిష్ట క్వాంటం నిర్మాణాలు ఉంటాయని ఎవరూ ఊహించలేదు. ఈ నోడల్ లైన్స్ కారణంగా కోబాల్ట్లోని కొన్ని ఎలక్ట్రాన్లు అసాధారణంగా ప్రవర్తిస్తున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం క్రిస్టల్లోని కొన్ని దిశల్లో ఈ ఎలక్ట్రాన్లు దాదాపు ద్రవ్యరాశి లేని కణాల్లా వ్యవహరిస్తాయి. దీంతో అవి అత్యంత వేగంగా ప్రయాణించగలుగుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ క్వాంటం స్థితులు స్పిన్ పోలరైజ్డ్ స్వభావం కలిగి ఉంటాయి. అంటే కోబాల్ట్ అయస్కాంత దిశను మార్చితే ఎలక్ట్రాన్ల స్పిన్ దిశను కూడా పూర్తిగా నియంత్రించవచ్చు. భవిష్యత్తులో సమాచారాన్ని నిల్వ చేయటం, ప్రాసెస్ చేయటం కోసం ఈ లక్షణం చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. సాధారణ ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలక్ట్రాన్ ఛార్జ్ను ఉపయోగిస్తాయి. కానీ స్ప్రింట్రానిక్స్ అనే కొత్త సాంకేతికత ఎలక్ట్రాన్ స్పిన్లు కూడా వినియోగించాలని లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కోబాల్ట్లో కనిపించిన ఈ కొత్త క్వాంటం లక్షణాలు అలాంటి పరికరాల అభివృద్ధికి దోహదపడవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రయోగ ఫలితాలను కంప్యూటర్ ఆధారిత సిద్ధాంత గణనాలు కూడా ధృవీకరించాయి. కోబాల్ట్లో కనిపించిన నోడల్ లైన్స్ కేవలం ప్రయోగాత్మక లోపం కాదని, అవి నిజంగా పదార్థ నిర్మాణంలో భాగమేనని విశ్లేషణలు నిర్ధారించాయి. అంతేకాదు, గది ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ లక్షణాలు స్థిరంగా ఉండటం శాస్త్రవేత్తలను మరింత ఆశ్చర్యపరిచింది. చూశారుగా, 40 ఏళ్లకు పైగా విస్తృతంగా అధ్యయనం చేసిన ఒక సాధారణ లోహంలోనే ఇప్పటి వరకు గుర్తించని క్వాంటం ప్రపంచం దాగి ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. కోబాల్ట్లో కనుగొన్న ఈ లక్షణాలు భవిష్యత్తులో వేగవంతమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, స్ప్రింట్రానిక్ టెక్నాలజీలు, కొత్త క్వాంటం పదార్థాల అభివృద్ధికి మార్గం చూపే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.